నమస్కారం. ప్రతివారం ప్రముఖుల ఆధ్యాత్మిక అంతరంగాలను ఆవిష్కరిస్తున్న ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు వేదకవి, శతకకర్త, సినీ గేయ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి ఆధ్యాత్మిక అంతరంగాలేమిటో ఈ వారం ఇష్టదైవం కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ బాల్యం ఎక్కడ, ఎలా గడిచిందండి? మా ఊరు విజయవాడ. ఓకే. విజయవాడ గవర్నర్పేటలో రామ్మోహన్ లైబ్రరీ ఎదురుకుండా ఉండే సందులో మేము ఉండగా అక్కడనే పుట్టాను. కృష్ణలంక, గవర్నర్పేట ఈ ప్రాంతంలో బాగా నా బాల్యం బాగా గడిచింది. విజయవాడ కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో అలా గడిచింది. అయితే బాల్యం నుంచి మీలో ఆధ్యాత్మిక భావనలు ఉండేవా? చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే మా అమ్మమ్మ చాలా భక్తురాలు ఆవిడ. అలాగే మా నాన్న మా తాత ఆయన మహావేదాంతి, చాలా గొప్ప ప్రాణాయామ పరాయణుడు ఆయన. వాళ్ళ ప్రభావం మా కుటుంబం మీద ఉంది బాగా. మా అమ్మమ్మ తెల్లవారుజామునే లేచి ధనుర్మాసంలో ఈ తరంగాలు అవి పాడుతూ ఈ దద్దోజనం, చక్కెర పొంగలి ఇవన్నీ చేసి నైవేద్యాలు పెడుతూ పూజలు అవి చేస్తారు కదా. అలా ఆ సమయంలో తెల్లవారుజామునే ఆవిడ లేచి పాడే పాటలకి మేము లేచి అలా ఆ పాటలన్నీ వింటూ అలా దద్దోజనం, చక్కెర పొంగలి వాటి కోసం వేచి కాసు కూర్చోవటం, ఇలా 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 వాళ్ళు ఏది వింటున్నామో మనకు అది అలవడుతుంది కదా. అలా నుంచి మనం ఏదైతే కుటుంబ నేపథ్యంలో బాగా భక్తి ఉంది. అలాగే మా అమ్మ పుట్టిల్లు కూడా కృష్ణా జిల్లాలో ఉండే శ్రీకాకుళం, ఆంధ్ర మహావిష్ణువు ఉండే ఊరు. అక్కడ నా వేసవికాలం సెలవులకు వెళ్ళేవాళ్ళం. ఏదో సంక్రాంతి సెలవులు వస్తే చిన్నప్పుడు కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. మా మేనమామల ఊరు అది. అక్కడ చక్కగా ఈ కాకులేశ్వర స్వామి గుళ్ళు, ఆంధ్ర మహావిష్ణువుని కాకులేశ్వర స్వామి అంటారు. అక్కడ పొద్దున్నే గంటలు కొట్టేవాళ్ళు. దద్దోజనం, చక్కెర పొంగలి పెడతారనమాట. ఇక పూజకి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ వాళ్ళు మంత్రపుష్పం చదవటం, ఆ మంత్రాలు చదవటం అవన్నీ చిన్న వయసు నుండి కూడా. అలాగే సాయంత్రం పౌళింపు సేవ ఉండేది. ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడిలో బాగా చక్కగా తరంగాలు అవి పాడుతూ చాలా అద్భుతంగా పౌళింపు సేవ చేసేవాళ్ళు. ఈ నేపథ్యంలో అసలు ఆ కాలంలోనే ఒక 30 సంవత్సరాల కిందట పల్లెటూరులో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి ఎక్కువ శ్రీరామనవమి వచ్చిందంటే విపరీతంగా పందిళ్ళు వేసి మహాద్భుతంగా హరికథలు, బుర్రకథలు. అట్లాగే మన కృష్ణలంకలో అయితే శంకరమఠం ఉంది. ఆ శంకరమఠంలో మహానుభావులు మా గురువుగారు మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు, తర్క వేదాంత సమ్రాట్, మహామహోపాధ్యాయ, ఆయన పురాణాలు ఉండేవి. అట్లాగే రామకోటి పందిళ్ళని ఉండేవి. ఇప్పుడు క్షేత్రయ కళాక్షేత్రం ఉన్నది. అక్కడ విపరీతంగా ఉపన్యాసాలు, ఉమామహేశ్వర పండితులు అటువంటి మహానుభావులు వచ్చి చెప్పేవాళ్ళు అక్కడ. వీటికి మా ఇంట్లో మా నాన్నగారు, మా అమ్మమ్మ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడంటే సినిమాలు, టీవీలు కదా. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఏం జరుగుతుందో అది మన చెవిన పడేది. ఆ చెవిన పడ్డప్పుడు మనకు వాళ్ళు చక్కగా పాడితే ఆ పాట, వాళ్ళు మంచి మాట చెబితే, ఏదన్నా కోతి గురించి చెప్పారనుకోండి, ఏదైనా పిట్ట కథ చెప్పారనుకోండి, పులి గురించి ఏదో కథ, అది మన చెవిన పడి మనకి అది అర్థమయ్యేది. మనకి అది ఆనందం కలిగించేది ఆ పిల్లలకు కూడా. అట్లా అవన్నీ వాటి అన్నిటి ప్రభావాలు కూడా. కృష్ణస్నానం, శివరాత్రి వచ్చిందంటే కృష్ణస్నానం, కార్తీక మాసం వచ్చిందంటే ప్రతిరోజు కృష్ణస్నానం. ఇట్లా ఆ కుటుంబ వాతావరణం, సమాజ వాతావరణం, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి భక్తి, ఇవన్నీ కూడా నాకు బాగా నాలోకి వచ్చేవి. అయితే చిన్నతనం నుంచి మీరు ఎక్కువగా ఆరాధించే దైవం ఎవరండి? చిన్నప్పుడు అంటే చక్కగా దేవుడు అంటే ఆంజనేయ స్వామి. చిన్నప్పుడు నాకు చాలా చిన్నప్పుడు పిల్లలకి ఆంజనేయ స్వామి ఇష్టం కదా. ఎందుకంటే ఆంజనేయ స్వామి హీరో, సూపర్ మ్యాన్ లాగా. అట్లా ఆ తర్వాత వయసు పెరిగిన కొద్దీ కూడా రకరకాల దేవతల తత్వాలు తెలుసుకుంటూ ఆ దేవతామూర్తులకి మనం మళ్ళీ వాళ్ళ భక్తి కూడా మనకు కలుగుతూ ఉంటుంది. అలా నాకు వెంకటేశ్వర స్వామి భక్తి. నాకు ఒక 14-15 ఏళ్ళు వచ్చినప్పుడు విజయవాడలో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి. ఏమి కారణం లేకుండా నేను నా స్నేహితుడు ఒకసారి వెళ్ళి లబ్బిపేటలో జుట్టిచ్చేసేద్దామా అని. అది మాకు తెలియదు. లబ్బిపేట వెళ్ళిపోయి జుట్టిచ్చేసేయటం.
గుండు చేయించుకునేవాళ్ళం. ₹1 ఇస్తే ఇంట్లో వాళ్ళని అడగటం, ₹1 ఇవ్వండి అని తీసుకుని వెళ్ళిపోయి గుండు చేయించేసుకుని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసి వచ్చి ఆ శంకరమఠంకి వెళ్ళటం, సాయంత్రం పూట శనగలు ఇవన్నీ పెట్టేవాళ్ళు. విభూది తీసుకుని ఒక నెక్కరేసుకుని తిరుగుతుండేవాళ్ళం. ఒక 7-8 ఏళ్ల వయసులో ఆ ఇంటి ఎదురుకుండానే ఆ విభూది మొత్తం పొట్టకి, మొత్తం గుండెలకి, వీటన్నిటికీ మహా యోగేశ్వరుడిలాగా పెట్టి విభూది బాగా పెట్టేసుకుని ముఖానికి పెట్టేసుకుని ఆటలాడుకుంటున్నా సరే, ఆ రోడ్డు మీద ఆడుకుంటున్నా కూడా ఇవన్నీ పెట్టుకుని ఏదో మహాభక్తుల్లాగా అది ఒక అంటే ఒక్కొక్కరు ఆడే ఆటలు ఒక రకంగా ఉంటాయి. మీరు అప్పటి నుంచి కూడా భక్తుల్లాగే ఆడుకోవడం జరిగింది. అది తెలియదండి. అది మనం దాన్ని ఇప్పుడు దానికి వీటిని మనం ఆపాదించి నేను మొదటి నుంచే భక్తుడిని అంటే కూడా అది అర్ధరహితంగా ఉంటుంది. అది ఒక ఏదో సంస్కారం అందరూ చేస్తాడు. నేనే కాదు, నా చుట్టూ ఉండే పిల్లలందరూ చేస్తుండేవాళ్ళు. అందరూ ఇంతంత పెద్ద విభూది పట్టీలు పెట్టేవాళ్ళు, వాడు పొట్టకి పెట్టేసేవాడు. మొత్తం ఒళ్ళంతా విభూది పూసుకుని ఆడుకునేవాళ్ళం. అట్లా కృష్ణస్థానాలు అంటే కృష్ణస్థానాలు, శ్రీరామనవమి పందిళ్ళలోకి వెళ్తాం, శ్రీరామనవమి పందిళ్ళు, వినాయక చవితి అంటే వినాయక చవితి. ఇప్పుడు దసరాలు వచ్చాయంటే కృష్ణలంక నుంచి నడుచుకుంటూ వెళ్ళి దుర్గగొండకి వెళ్ళి రాత్రి 10:30-11 లైన్ ఈ చివరి నుంచి ఆ చివరికి ఉండేది. అక్కడ లైన్లో నుంచుని మేము దర్శనం చేసుకుని దుర్గమ్మవారికి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం. అంటే అసలు తెలియదు, దుర్గా తత్వం ఏంటో తెలియదు, ఏం తెలియదు. ఏమీ తెలియకుండానే ఒక బలీయమైన సంస్కారం రక్తనిష్టం అయిపోయి అది మన్ని నడిపి అటువైపుగా తీసుకుని వెళ్ళటం అనేది అది భగవంతుడి అనుగ్రహం. తరతరాలుగా మన పెద్దవాళ్ళు అందించినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి సాంప్రదాయం అండి. అది రాను మనం పుస్తకాలు చదువుకుని పెద్దల వల్ల తెలుసుకుని దాంట్లో ఉండేటువంటి ఆ పరమ సూక్ష్మమైన తత్వం ఏంటి, దుర్గాతత్వం ఏంటి, గణపతి తత్వం ఏంటి, హనుమత్ తత్వం ఏంటి, శివతత్వం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఓహో ఇదే అనిపిస్తుంది. మనం ఎంత అదృష్టవంతులం, చిన్నప్పటి నుంచి ఇలా పెరిగాము. ఈ నేపథ్యంలోనే నేను మళ్ళీ దేవుణ్ణి నమ్మను అన్నటువంటి స్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు గబుక్కున మన కుటుంబ నేపథ్యం, మనకు చదువుకునేటువంటి అవకాశం లేదు ఆర్థికంగా, అంటే అప్పుడు దేవుడిని ఉంటే మనకి ఇట్లా ఎందుకు చేస్తాడు అనేటువంటి భావాలు నాకు కలిగాయి. ఇవన్నీ సహజం. ఆ తర్వాత సంస్కృత భాష, ఈ సంస్కృత పండితులు, సాహిత్యము ఇది నన్ను రక్షించాయని నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ సూక్ష్మంగా అసలు ఏది ఎందుకు జరుగుతున్నది, జీవుడు ఏమిటి, ఈ జన్మ ఏమిటి, వీడు ఇలా ఎందుకున్నాడు, వాడు అలా ఎందుకున్నాడు, వీడు ఇక్కడ ఎందుకు పుట్టాడు, వాడు అక్కడ ఎలా పుట్టాడు, ఈ భేదం ఎందుకు ఏర్పడుతున్నది అనేది భారతీయ సంప్రదాయం సుస్పష్టంగా చెప్పగలదు. భారతీయ శాస్త్రాలన్నీ కూడా మన తత్వం దాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతివాడు కూడా ప్రశాంతతకు లోనవుతాడు. లేకపోతే ఈ వ్యత్యాసాలు ఏమిటి, దేవుడు ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు అని అనిపిస్తుంది ఒక దశలో ఎవరికైనా. అలా నాకు అనిపించింది. తర్వాత ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల నాకు దీంట్లో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి ఆ తత్వం పెద్దల వల్ల నాకు బోధపడింది. అందుకని ఇక దృఢంగా అలా భక్తితోనే నేను కొనసాగుతున్నాను. అయితే సాహిత్యం వైపు మీ పయనం ఎప్పుడు మొదలైంది? అది నాకు చిన్నప్పటి నుంచి అలా ఉండేదండి. అది సహజంగా ఏదన్నా అంటే గబుక్కుని జరగటం మా ఇంట్లో, వాడిని ఏం అడగకండి, ఏమన్నా అంటే వాడు ఏమన్నా అంటే అవుతుంది అని మొత్తం మా బంధువులందరిలో కూడా నాకు బాగా అది అలా ఉండేది, ఏదన్నా అంటే అవుతుంది అని. అలా నాకు 13-14 ఏళ్ల వయసు నుంచి ఈ పద్య రచన సుమారుగా 14-15 ఏళ్ళు, సుమారుగా 14-15 ఏళ్ల వయసు నుంచి బాగా పద్య రచన అనేది అలవడింది. మీరు మొట్టమొదటి రాసిన పద్యం ఏంటండి? అంటే ఆ పద్య ధోరణి ఉండేది. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఆ జామ తోటలో చెట్లకి ఆడుకుంటున్నప్పుడు ఏం చేస్తామంటే వాడిని ఒరీ దుర్మతి అని మన ఆంజనేయ స్వామి పద్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి మనం పాడలేక సుమతి శతకంలో పద్యమో దాశరథి శతకంలో పద్యమో ఏదో ఒక పద్యం అనమాట. అంటే ఇది పౌరాణిక నాటకాల నేపథ్యం అనమాట, దాని ప్రభావం. అలా వాడిని ఏదో అంటాం, ఒరీ దుర్మతి నీవు నన్ను పట్టుకొనలేవురా, ఇట్లా అనటం, ఏదో ఒక పద్యం చదవటం మనకు వచ్చినవి. ఈ నేపథ్యంలో ఏంటంటే నేను 10వ తరగతి అప్పుడు మాకు 10th క్లాసు ఈ తెలుగు వాచకం అప్పుడు మారింది అనమాట. మాకు అంతకు పూర్వం ఉండేది, అవి ఇంకా ప్రచురణయి ముద్రణయి కొత్తగా రాల పుస్తకాలు. అప్పుడు మా తెలుగు మాస్టర్ ఉపాధ్యాయులు ఉండేవారు, ఆయన దత్తాత్రేయులు గారని, 6 అడుగుల 1 అంగుళం ఆయన పంచగట్టుకుని అంత విగ్రహం అండి. అంటే చిన్నపిల్లలకి ఏంటంటే ఇంకా పెద్దగా కనిపిస్తారు. ఆయన వచ్చారు అప్పుడు, వచ్చి ఒరే మీకు ఈ తెలుగు వాచకం రాకపోయినా సరే, పాఠాలు రాకపోయినా ఛందస్సు చెప్తాను, దానికి 10 మార్కులు ఉంటాయని ఛందస్సు చెప్పారు. ఆ ఛందస్సు చెప్పినప్పుడు ఈ యమాతార జవానస ఈ గణాలు ఇవి చెప్పినట్టు పిచ్చి పెట్టినట్టుగా సుమతి శతకం అది మొత్తం పద్యాలన్నిటికీ కూడా గణ విభజన చేసేసా. ఈ 100 పద్యాలకి ఏమిటో తెలియదు అది. అక్కడి నుంచి ఇక అలా ఈ పద్య ధోరణి ఇవి మనం చూసిన ప్రకృతిలో తిరిగిన ఈ తిరుగుడు, వాటి అన్నిటి ప్రభావం కాస్త అంటే మంచి కుటుంబ నేపథ్యము, వీటితో ఆ భాష మీద ఒక పట్టు వచ్చింది.
తెలియనిది అది 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 కూడా నేను చేసింది కాదు, ప్రత్యేకంగా కృషి చేసింది కాదు. దాంతో అలా పద్యాలు రాయటం, ఆ పద్యాల్లో ఏదో ఎత్తులు ఎట చెల్లాయా, ప్రాసలు చెల్లాయా, అసలు దీంట్లో వ్యాకరణబద్ధమైన భాష ఉందా, ఇవన్నీ రకరకాల తప్పులు ఉంటాయి కదా. ఎవరు రాసినా కూడా ఎవడు మొట్టమొదటి మహాద్భుతంగా రాయలేరు కదా. ఇవన్నీ ఏంటంటే దాని వాళ్ళు నన్ను ఆకర్షించటం, అలా వాళ్ళు నన్ను ఇది 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 అని చెప్పటం, అలా నేను భాషా ప్రవీణ కళాశాలలో చేరటం, మహానుభావులైన గురువులు మేడిచర్ల గోపాలకృష్ణమూర్తి గారు, పొదిల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, గోపాల్ రెడ్డి గారు మా ప్రిన్సిపాల్ ఉండేవారు. అట్లా వీళ్ళందరూ కూడా అందరూ తలో మాట చెప్పారు. ఆ చెప్పిన మాటలు మనకి ఇప్పుడు విని ఆలోచిస్తే వాళ్ళు నిజంగా ఎంత గొప్ప విషయాలు చెప్పి నన్ను ఒక మంచి మార్గంలో నడిపారని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు సాధారణంగా చెప్పారు, చెప్పింది మనం రాసామని అని అనిపించేది. అదంతా ఇప్పుడు ఒక్కొక్క విషయం మనకి ఇంత వయసు వచ్చిన తర్వాత ఆ మహానుభావులు ఎలా తీర్చిదిద్దారు అని అనిపిస్తుంది. ఆ ఊరు పూర్ణచంద్రరావు గారని అవధాని సరస్వతి విజయవాడలో, ఆయన చాలా, అలాగే ఇప్పుడు పాలపర్తి శ్యామానంద ప్రసాద్ గారని శతావధాని, నాకు చాలా ఆత్మీయుడు, చాలా గురుతుల్యుడు, మహానుభావుడు. సో వీళ్ళందరూ అనేక విషయాలు చెప్పారు నాకు. వ్యాకరణపరమైనటువంటి సందేహాలున్నా, లేకపోతే నేను రాసిన పద్యంలో ఉన్న నడక గురించి కానివ్వండి, ఇది ఇలా ఉంది ఇలా ఉందని వాళ్ళు అద్భుతంగా ఆశ్చర్యపడి నన్ను ప్రోత్సహించి ప్రశంసించినవి నాకు ప్రేరణనిచ్చాయి. కాదు ఇలా ఉన్నది అని అంటే, ఓహో ఇది ఇలా ఉండకూడదు కదా అనిపించి మళ్ళీ దానికి 10 రకాలుగా రాసి మళ్ళీ వాళ్ళ చేత అవుననిపించుకుని అలా ఒక సాధన జరిగిందండి. అలాగే మీరు సినీ గేయ రచయితగా, కవిగా ఇంతగా రాణించడానికి మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనలు ఏ రకంగా దోహదం చేశాయంటారు? ఆధ్యాత్మిక భావాలు తప్పకుండా దోహదం చేస్తాయి. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. జీవితం అందరికీ సాఫీగా సాగుతుందని నేను చెప్పలేను. కొంతమందికి జరగచ్చు తప్ప సాఫీగా, ఎక్కువ మందికి ఆటుపోట్లు ఉంటాయి. ముఖ్యంగా పాట విషయంలో మనం ఎంత బాగా రాసినా కూడా పాట అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు. మీకు అది గొప్ప, వాళ్ళకి కానీ వాళ్ళకి ఏది గొప్పో అదే గొప్ప అసలు. అంతే, వాళ్ళకి నచ్చాలి కదా రాయించుకునేది వాళ్ళు. ఈ తేడా ఎప్పుడూ ఉంటుంది రాసిన కవికి, తీసుకునేటువంటి దర్శక నిర్మాతలకి. ఈ దీంట్లో ఏమవుతుందంటే ఒకసారి 7 నిమిషాలు 10 సార్లు 15 సార్లు కూడా రాయాల్సి వస్తుంది. రాయాల్సి వచ్చినప్పుడు మీరు 15 పద్యాలు వరుసగా రాసేస్తే ఎవరు మీకు చెప్పలా. ఈ 15 పద్యాలు మీరు చెబితే 15 పద్యాలకి జనం చప్పట్లు కొడుతున్నారు, ఆనందిస్తున్నారు. కానీ 15 పల్లవులు రాస్తే ఒక్కటి కూడా ఓకే కావట్లా. అంటే మన తప్పు ఏంటి అసలు? పైగా ఈ 15 ఏమన్నా తప్పులేవా అని అంటే, ఎవరన్నా మీలాంటి సాహితీవేత్తలకు ఎవరికైనా చెప్పినా అన్నీ బాగున్నాయండి అంటారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంది. ఈ పల్లవి నుంచి వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు కనుక ఇంకా బాగుంటుందా చూస్తూ అడుగుతున్నారు. ఈ దీంట్లో ఏమవుతుందంటే మీ మనస్సుకి ఎక్కడో అక్కడ ఎదురు తిరిగే స్వభావం వచ్చేస్తుంది. అది నాకు ఎక్కువ, ప్రతి ఒక్కడికి ఉంటుందండి. ఒకళ్ళు చెప్పకపోవచ్చు, ఒకళ్ళు చెప్పచ్చు. నాకు చాలా తీవ్రంగా ఒక స్థాయి వరకు నేను మిగతా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ సహనంగా ఉంటా. ఉండి ఆ చివరిలో ఒక్కసారి తీవ్రంగా మారుతా. ఈ తీవ్రంగా మారింది నాకు ఏమీ సహనం లేదనిపిస్తుంది అవతల వాళ్ళకి, కానీ ఇతరుల కన్నా ఎక్కువ సహనంగా ఉంటా. ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే నన్ను రక్షించేది నా భక్తే. భక్తి ఒక్కటే మనకి రక్ష అనుకుంటా. ఆధ్యాత్మిక భావన, వేదాంత భావన, ముఖ్యంగా వేదాంత భావన, వైరాగ్య భావన. నాకు వైరాగ్య భావాలు బాగా ఎక్కువ కనుక వాళ్ళు ఆ స్థాయిలో పరిణతితో వాళ్ళు మాట్లాడుకునేటువంటి భావాలు ఇవన్నీ నా మీద పనిచేసాయి. ఇంకొకటి చెప్పకుండానే, ఇంకొకరు బోధ చేయకుండానే ఇంతకు పూర్వం జరిగిన బోధ ఉంది కదా, ఆ బోధ అది వివేకంతో దీన్ని విశ్లేషిస్తుంది. విశ్లేషించి ఏం పర్వాలేదు, వీడిది ఒక్కడితోనే ప్రపంచం అయిపోలేదు, ఈ 30-40 మంది మన్ని జడ్జి చేసేవాళ్ళు కాదు, కోట్ల మందిని ఆనందింపజేసేటువంటి శక్తి నీకుంది. ఈ 30-40 మంది దగ్గరికి నువ్వు వెళ్ళావు, వాళ్ళకి ఇది కావాలి, ఈ కావాల్సింది వాళ్ళకి నచ్చకపోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు అని మనకి ఎవడూ చెప్పకుండా మనకే తోస్తుంది. ఇలా తోయటానికి స్వస్వరూప జ్ఞానం అంటాడు వేదాంతంలో. ఇవన్నీ వివేకంతో మనిషి తెలుసుకుని సంతృప్తిగా బతకడానికి వేదాంతం. కనుక ఈ వేదాంత జ్ఞానం అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. గబుక్కున మనం పొరపాటున మాట్లాడినా, నేను పొరపాటున మాట్లాడాను, ఇంకోసారి ఇలా అనకూడదు. ఒకవేళ నేను మాట్లాడినా వాడు ఇట్లా అన్నాడు కనుక నేను మాట్లాడాను అన్న దాంట్లో ధర్మం ఉన్నది కనుక నా ఆవేశంగా నేను మాట్లాడినా కూడా కరెక్టే. మనమే జడ్జి చేసుకుంటాం, ఇంకొకడు ఒక్కర్లా జడ్జి ఒక్కర్లా. కనుక ధర్మంతో నువ్వు ఏది చేసినా సరే, ధర్మంతో సమాజం కోసం నువ్వు చేసినప్పుడు అది మంచిదే. ఏ రకమైనటువంటి నీ లక్షణమైనా అది ఇతరుల కోసం, ఇతరుల మంచి కోసం ఉపయోగపడినప్పుడు అది గొప్పదే అవుతుంది
అంటే తేలిక భాషలో చెప్పుకోవాలంటే ఇవన్నీ భగవద్గీతలో ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుడు చెప్పిన ఆ శ్లోకాల సారం. అయితే మీరు 13వ ఏట నుంచి పద్యాలు రాయడం మొదలుపెట్టారు. అలాగే సినీ గేయాలు రాయడం ఏ వయసు నుంచి మొదలుపెట్టారు? మీరు మొట్టమొదటి రాసిన సినీ గేయం ఏది? నేను ఇది వరమా శాపమా ఇదే నీకు న్యాయమా కలయికలో ఎడబాటును కలిగించే దైవమా ఏడిపించి నవ్వడమే నీ వినోదమా అని రాశారు మొట్టమొదట. ఏ సినిమాకండి అది? రౌడీ పోలీస్ అనే సినిమా. ఓకే ఓకే. ఇది వరమా శాపమా ఇదే నీకు న్యాయమా కలయికలో ఎడబాటును కలిగించే దైవమా ఏడిపించి నవ్వడమే నీ వినోదమా. అది అక్కడ కూడా దైవమే ఉన్నది, అక్కడ కూడా దైవమే ఉన్నది. అదే నేను చెప్పబోతున్నాను. దాని తర్వాత ఈ మధ్య కాలంలో మీరు రాసిన మిథునం సినిమాలోని పాట బాగా ప్రేక్షకాదరణ పొందడం, అలాగే చాలా బాగుంది, నేను కూడా విన్నాను. ఆ పాట ఒకసారి, దాని నేపథ్యం ఏంటి? ఆ పాట ఒకసారి మా నేపథ్యం ఇక్కడే ఇలాగే ఇక్కడ నేను కూర్చున్నాను. తనికెళ్ళ భరణి గారు వచ్చాడు. ఆయన వచ్చి నాకు కాఫీ దండకం రాసి పెట్టాలన్నాడు. నేను చాలా బాగుంది, మంచి సినిమా తీసుకున్నారు. అయితే ఆ సినిమా ఆ కథ నాకు బాగా ఇష్టమైన కథ, అది శ్రీరమణ గారిది. దాని సారాంశం అంతా కూడా మీరు ఒక పాట చేసి టైటిల్స్ ఎప్పుడన్నా సరే వేస్తే బాగుంటుందన్న. నాకు బడ్జెట్ లేదు, అసలు మాకు అక్కర్లేదు, పాట అక్కర్లేదు, నేను రాస్తాను చూడండి, నాకేం ఒక పైసా ఇవ్వక్కర్లేదు, మీ బడ్జెట్ లేకపోయినా చాలా గొప్పగా మీకు ఉపయోగపడుతుందని నేను రాసి ఇచ్చా. ఇక్కడే ఇలా తీసుకుని అదే పాట వినిపిస్తే వెంటనే ఇక్కడే కాళ్ళకి నమస్కారం చేశాడు. సరే, తను సినిమా తీసిన తర్వాత నే కాళ్ళకి నమస్కారం చేసేలాగా తీశాడు. ఒక దర్శకుడుగా మనం పాదాభివందనం చేసేలా తీశాడు. అంటే గొప్ప జడ్జిమెంట్ ఉంది, సంస్కారం. నాకు వద్దు అన్నది కూడా మనం చెప్పింది ఇది నాకు ఉపయోగపడుతుందని జడ్జి చేసుకుని తీసుకున్నాడు. ఇవాళ మీరు అడుగుతున్నారు అది. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. అలాగే ఫస్ట్ నేను అడిగాను మిమ్మల్ని, సార్ మీ ఇష్టదైవం ఎవరు అంటే చిన్నప్పటి నుంచి మారుతూ వచ్చారు ఆంజనేయ స్వామి. దాని తర్వాత ఒకానొక సమయంలో భగవంతుడే లేడన్నాను, మళ్ళీ మారారు అన్నారు. ఇప్పుడు మీ ఇష్టదైవం ఎవరు? ఇప్పుడు నా ఇష్టదైవం నేను ఎవరిని కొలుస్తుంటే ఆ సందర్భంలో వాళ్ళే. ఇప్పుడు నా ఇష్టదైవం ఎవరంటే దైవమే. దైవం యొక్క రూపాన్ని మనం ఏర్పరచుకున్నాం. భారతీయ తత్వశాస్త్రంలో విగ్రహారాధన గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇతర మతస్థులు. భారతీయ తత్వశాస్త్రంలో భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు, నామరూపరహితుడు. మరి ఏ రూపము లేనటువంటి వాడిని ఎలా కొలుస్తానయ్యా అని వేల మంది పద్యాలు రాశారు, శతక కవులు శ్లోకాలు రాశారు, గీతాలు రాశారు. ఏ పేరు లేని వాడిని ఏ పేరుతో కొలవనయ్యా అని చెప్పి పద్యాలు రాశారు. కనుక నామరూపరహితమైనటువంటి ఈ మహాశక్తికి మనం ఏదో ఒక రూపాన్ని ఏర్పరచుకోకపోతే మనస్సులో భావం నిలవదు. అంతటా ఉన్నాడు అని అంటే మీకు అంతటా నిలవదు. మీకు ఇక్కడ చూస్తే దీన్ని ఇలా ఆరాధించాలి, అక్కడ చూస్తే అలా ఆరాధించాలి. ప్రతి వస్తువుని కూడా ఎప్పుడు మీరు ఏ వస్తువు వైపు తిరిగితే ఆ వస్తువులో దైవం అనే భావన చేయాలి. ఇది చాలా కష్టం. ఆ స్థితికి ఎవ్వడూ మొట్టమొదటి చేరుకోలేడు. అందుకని వాడికి దైవం మహాశక్తి సంపన్నుడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మానవుడు గనక ఏర్పరుస్తున్నది ఒక మానవ రూపం ఏర్పరిచారు. వివేకానందుడు అన్నాడు, ఒక చీమ గనక దైవాన్ని ఊహించుకునేటట్టయితే ఒక పెద్ద కొండంత చీమగా ఊహించుకుంటుంది. అది మానవుడు చక్కగా చాలా సౌందర్య స్వరూపుడు. అందుకని మానవుడు ఎంత అందంగా ఉండగలడు అంత సౌందర్యాన్ని ఊహించి ఆ మూర్తిని ఏర్పాటు చేస్తాడు. అట్లాగే మానవుడు ఎంత అద్భుతమైనటువంటి శక్తితో ఉండగలడు, ఆ శక్తికి కోటాను కోట్ల రెట్లు ఆ భగవంతుడికి శక్తి ఉన్నది. అట్లాగే మానవుడిలో ఉండేటువంటి ప్రేమ వాడికి కావాల్సింది. అందుకని భగవంతుడు ప్రేమస్వరూపుడు. మానవుడికి కావాల్సింది ప్రజ్ఞ, అందుకని వాడు ప్రజ్ఞాస్వరూపుడు. అలా శక్తి స్వరూపునిగా, ప్రేమస్వరూపుడుగా, ప్రజ్ఞాస్వరూపుడుగా, సౌందర్య స్వరూపుడుగా, ఇవన్నీ కూడా మళ్ళీ మానవుల్లో ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నట్టు రేపు ఉండవు. రాను 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 క్రమేపీ క్షీణించిపోతాయి, శాశ్వతంగా ఉండవు. కానీ వాడికి శాశ్వతత్వం భగవంతుడికి. ఎందుకని? తాను ఉండి వెళ్ళిపోతాడు, కానీ సృష్టి ఇలాగే ఉంటుంది. ఇది గమనించి భగవంతుడు ఈ మహాశక్తి శాశ్వతమైనది, ఇది నిరంతరము ప్రేమతో, పైగా ఆనందం, దీంట్లో ఒక ఆనందం ఉన్నది కనుక ఆనంద స్వరూపుడు అని ఈ రూపాలు ఏర్పరిచి సామాన్యులకి బోధపడేలాగా, ఎవడి స్థాయికి వాడికి అర్థమయ్యేలాగా ఉపనిషద్ వాక్యాలతో, శాస్త్రవాక్యాలతో, పాటలతో, కీర్తనలతో రకరకాలుగా వాళ్ళ మానసిక స్థాయిలకి తగినట్టుగా వాళ్ళకి ఈ తత్వాన్ని బోధపరిచేటట్టుగా ఇలా ఏర్పాటు చేశారు.
ఇది మీరు తెలుసుకుంటున్న కొద్దీ కూడా ఒకే మహాశక్తి స్వరూపం వెంకటేశ్వరుడుగా, ఇటు పరమేశ్వరుడుగా, దుర్గాదేవిగా, గణపతిగా, మీరు ఏ రకమైనటువంటి దేవతామూర్తిగా మీరు ఆరాధించినా ఒకే శక్తి. అందుకనే అందరూ దేవతామూర్తుల స్తోత్రాలలో ఈ లక్షణాలన్నీ ఉంటాయి. మీరు ఆరాధించేటప్పుడు ఆ మూర్తి ఆ అభయముద్ర ఎలా ఉన్నాడు ఆయన. శ్రీరాముణ్ణి ఆరాధిస్తే వచ్చేటువంటి శక్తి వేరు, శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే వచ్చే శక్తి వేరు. అలా మనకి కావలసిన దాన్ని బట్టి ఈ దేవతలను ఆరాధించడం. దుర్గాదేవి, సరస్వతి, లక్ష్మి ముగ్గురు ఒకరే. మీరు ఆరాధించి నాకు ఇది కావాలనేటప్పటికీ దుర్గని ఆరాధించి చదువు కావాలంటే ఆవిడే సరస్వతి అవుతుంది. సరస్వతిని ఆరాధించి శక్తి కావాలంటే తప్పకుండా ఆవిడే దుర్గ అవుతుంది. మీ భావం, మీరు ఏది ఆరోపణ చేస్తే మీరు ఆరోపించినటువంటి దాన్ని బట్టి అక్కడి నుండి మీకు అందుతుంది ఆ శక్తి, మీకు కావాల్సింది ప్రసారం అవుతుంది. ఇది పెద్దల వల్ల తెలుసుకుని మనం అనుభూతి మనం కూడా అనుభూతిని పొందిన తర్వాత మనకి ఎవరైనా ఒకటి మనం సాధన చేయాలి. గొప్పవాళ్ళు ఎప్పుడు ఎంత తెలిసినా కొంతే తెలుసు అని చెప్తారు. మరి మీ ఇష్టదైవాన్ని కొలుస్తున్నప్పుడు మీ అనుభూతి ఏంటి? ముఖ్యంగా ఇష్టదైవం అంటే మా అమ్మ శ్రీరామలింగేశ్వర స్వామికి మొక్కుకుంటే నేను పుట్టాను. రామేశ్వరం వెళ్ళి ప్రదక్షిణాలు చేసి నా ముందు కొంత సంతానం ముగ్గురు పుట్టి చనిపోయిన తర్వాత అప్పుడు మా అమ్మ రామలింగేశ్వర స్వామిని దర్శించి రామేశ్వరంలో మా అమ్మమ్మతో వెళ్ళి అక్కడ నాకు మగపిల్లవాడు కావాలని మొక్కుకుంది. తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత మా అక్కయ్య పుట్టింది. తర్వాత నన్ను ఆవిడ కడుపుతూ ఉండగా రామేశ్వరం వెళ్ళలేదు కదా, అందుకని మళ్ళీ నాకు మగపిల్లవాడు కావాలని మొక్కుకుని ఇక్కడ తెనాలి దగ్గర చిరుమూరు అని ఉంది రామలింగేశ్వర స్వామి క్షేత్రం. అది మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్లు అనమాట, మా మేనమామ భార్య పుట్టిలో. అక్కడికి వెళ్ళి మా నాన్న, మా అమ్మ, అప్పుడు ఆ రోజుల్లో మా అమ్మమ్మ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి 40 రోజులు ఈ చిరుమూరు రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రోజు 108 ప్రదక్షిణాలు చేసేది మా అమ్మ. అప్పుడు వరదలు వచ్చేయట కృష్ణానదికి. ఒక 3 రోజులు ఆలయ ప్రాంగణంలో కూడా దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటే ఆ నీళ్లలోనే బల్లకట్టు దాటి వెళ్ళి ఆవిడ ప్రదక్షిణాలు చేసింది ఒక 3 రోజులు. తర్వాత నేను పుట్టా. అప్పుడు నాకు రామలింగ ఈ పేరు పెట్టారు. తర్వాత నేను ఒక 22-23 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఈ ప్యారడీలు చిన్న పద్యాలు ఇవన్నీ రాస్తుంటే వాడే నీ కోసం పూజలు చేస్తే ఆ స్వామికి పుట్టావురా, ఆ దేవుడి మీద ఏమన్నా రాయి రామలింగేశ్వర స్వామి మీద అంది. అప్పుడు నేను కొన్ని పద్యాలు రాశాను. ఆ పద్యాలు అక్కడ ఉన్నటువంటి పెద్దలు వినిపిస్తే ఆ పెద్దలకి విజయవాడలో వాళ్ళు ఒక మంచి శతకానికి ఉండే లక్షణాలు ఉన్నాయన్నారు. మా భాషా ప్రవీణ కాలేజీలో సుబ్బారావు గారు ఉండేవారు, ఆయన కావూరు పూర్ణచంద్రరావు గారు, వీళ్ళందరూ. అక్కడి నుంచి ఆ ఉత్సాహంతో 84 నుంచి నేను పద్యాలు రాశాను. 2009లో 25 ఏళ్లకి దాంట్లో నుంచి ఒక 108 పద్యాలు తీసి శ్రీరామలింగేశ్వర శతకం అని నేను ఒకటి ప్రచురించాను. అందులో ఒక పద్యం మా ప్రేక్షకుల కోసం వినిపించరా? తప్పకుండా. శ్రీకారాకృతి నాట్య భంగిమ శివా శ్రీకార పద్మాసనా శ్రీకారాకృతి దివ్య గంగ అది నీ సీతాద్రి మార్గంబురా శ్రీకారాకృతి నీదు మోము కనినన్ చిజ్యోతియే నీవురా శ్రీకారమున రేఫమే ప్రమిదరా శ్రీరామలింగేశ్వరా. ఇంకా అట నైమిషారణ్యం వెళ్ళి అక్కడ నైమిషారణ్యంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించి నేను ఒక శతకం రాశా. ఆ శతకాన్ని ప్రపంచ భాషలలో ఏ కవికి దక్కని ఒక గౌరవం నాకు దక్కింది. ఆ శతకాన్ని 108 వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో 10 దేశాల్లో ఒకేసారి ఆవిష్కరణ చేశాం. దాంట్లో ఒక పద్యం చెప్తానమ్మా. అదేదో అది ఆ వెంకటేశ్వర స్వామి మహిమ అంతే. ఆ క్షేత్రానికి ఎంత మహిమ ఉంటుందటానికి ఇదే ఉదాహరణ. ఉండి పొమ్మిక మదిని దీపోత్సవముగా, దీపోత్సవం జరుగుతుంది కదా, ఆ దీపోత్సవం లాగా నా మనస్సులో ఉండిపోయాయి. ఎప్పుడు నా మనస్సులో ఉద్ధరించు బ్రతుకు పవిత్రోత్సవముగా ఉద్యమించి చేసదను బ్రహ్మోత్సవమిక వినని పద్యాల నైమిష వెంకటేశ. బతుకమ్మ శతకంలో జానడు జాగానిచ్చిన తేనియ పుట్టలను పెట్టు తెలివిగా కదుపన్ మేనెల్ల కుట్టి తరుమును ఈనాటిది కాదు తెలిసెనే బతుకమ్మ. ఎక్కడి నుంచో వచ్చి తేనెటీగలు ఒక చెట్టు కొమ్మ మీద తేనె తుట్టి పెడతాయి. జానడి జాగా ఇస్తే వచ్చి తెలివిగా తేనె తుట్టి పెడతాయి. పెట్టిన తర్వాత దాన్ని కదిపాం అనుకోండి అవి పుట్టి పెడతాయి.
ఇదేమో నాది తేనె పట్టు అంటుంది ఈ చెట్టు, కాదు మేము తీసుకొచ్చి పెట్టామని తేనెటీగలు అంటాయి. ఈ గొడవ ఈనాటిది కాదు తెలిసేనే బతుకమ్మ, ఇది ఈనాటిది కాదమ్మా, ప్రకృతిలోనే ఉంది.